నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో జరిగిన ఓ ఫెస్ట్ లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ చర్చానీయాంశం. రాష్ట్రంలో టూరిజం డెవలప్ అవ్వాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ పెద్దపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో దోసపాడు ఛానల్ పై కుప్పకూలిన వంతెన, దిగుబడిపోయిన టిప్పర్, స్వల్ప గాయాలతో బయటపడ్డ టిప్పర్ డ్రైవర్. రాజస్థాన్ జోధాపూర్ లో అత్యంత మానవీయ ఘటన. తమకు పెళ్లిళ్లు కావడం లేదని దారుణానికి తెగబడిన నలుగురు మహిళలు. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కన్నీరు మున్నీరవుతున్న చిన్నారి తండ్రి. విశాఖలో జరిగిన ఓ ఫెస్ట్ లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ చర్చాంశంగా మారాయి. రాష్ట్రంలో టూరిజం డెవలప్ అవ్వాలి, తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్తున్నారు అని చెప్పారు. విశాఖలో టూరిజం డెవలప్మెంట్ అవ్వాలని ఉందని అందరికీ, కానీ ఇక్కడ నిబంధనల వల్ల సాధ్యం కావటం లేదని చెప్పారు. బీచ్ లో టీ తాగడానికి ఎక్కడి నుంచో వస్తారా, భర్త 2 పెగ్గులేసి భారీ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలని అన్నారు. టూరిజం డెవలప్ కావాలా? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా, టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరిక ఉందండి. టూరిజం డెవలప్ అయితే ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్త ఫ్యామిలీతో వచ్చి బీచ్లో వచ్చి టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తీస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవి ఏమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ పెద్దపారుపూడి మండలం పాములపాడు గ్రామంలోని దోసపాడు ఛానల్ పై వంతెన కుప్పకూలి టిప్పర్ దిగుబడిపోయింది. స్వల్ప గాయాలతో టిప్పర్ డ్రైవర్ బయటపడ్డాడు. 129 ఏళ్ల నాటి వంతెన కుప్పకూలటంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వంతెన కుప్పకూలటంతో పాములపాడు నుండి దోసపాడు, కొన్నిపాడు, రావులపాడు, వానపాములు, నాగపురం గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాజస్థాన్ జోధాపూర్ లో అత్యంత మానవీయ ఘటన చోటు చేసుకుంది. తమకు పెళ్లిళ్లు కావటం లేదని నలుగురు మహిళలు దారుణానికి తెగబడ్డారు. తమలో దోషం ఉందని తాను తొలగించుకోవాలన్న మూఢనమ్మకంతో మేనలుడైన 16 రోజుల బిడ్డను కాళ్లతో తొక్కి చంపారు. మంత్రాలు చదువుతూ పొనకంతో ఊగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ చిన్నారి తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేస్తామని వివరించారు. రేమాండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సిఐఐ భాగస్వామ్య సదస్సు 2వ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తోడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్రెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అనంతపురం జిల్లా గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా టెక్లోడ్ వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను కూడా రెమాండ్ కంపెనీ ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని ఉద్ఘాటించారు. Today we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's Group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores.
The employment that will be created is 1,575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here. Always Raymond is known for that. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4,096 jobs. Already Kia Motor plant is located in that vicinity. It is next to that. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekolodu in Anantapur district. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు. కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచిన అభిమానుల గుండెలు నేటికి బ్రతికి ఉన్నారని చెప్పారు. నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణాదేనని కొనియాడారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం లెనిన్ సెంటర్ లోని నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాస్వామి మాట్లాడుతూ కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచిన ప్రతి అభిమాని గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని, ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని బాబా వారికి, నాగ మానసాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు అపారమని, కలర్ మరియు 70mm వంటి సాంకేతిక పరిజ్ఞానాలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు. అలాగే నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణదేనని కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సినీ వారసుడు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గారు ఈరోజు నవంబర్ 15 అంటే 3వ వర్ధంతి. ఆయనకి ఈరోజు జోహార్లు అర్పిస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారు శివైక్యం చెంది 3 సంవత్సరాలు అయినా కూడా అభిమానుల గుండెల్లో నిరంతరం ఆరాధ్యుడిగా పూజించబడతానే ఉన్నారు. ఆయన జీవించి ఉంటే ఎలాగా కార్యక్రమాలు అవి చేస్తారో అభిమానులు యావత్ భారతదేశం వేడిగా వరల్డ్లో ఉన్న ప్రతి అభిమాని వారి ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఏదన్నా జరిగితే ఎలాగా బాధపడుతూ ఉంటారో అలాగే వరల్డ్లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆరాధించే అభిమానులందరూ కూడా ఈరోజు ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి ఇళ్లల్లోనూ ఫోటోలు పెట్టుకొని ఆయన ఫోటోల ముందు దీపారాధన చేసి ఫ్రూట్స్ పంపిణీ, అలాగే అన్ని సెంటర్లో అన్న సమారాధనలు, ఫ్రూట్స్ పంపిణీ, హాస్పిటల్స్లో రోగులకి, అనాథలకి అనాథ శరణాలయాల్లో భోజనాల పంపిణీ కార్యక్రమం విశేషంగా ఈరోజు అభిమానులందరూ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని షిరిడి సాయిబాబా వారికి, నాగమానసాదేవి అమ్మవారికి పూజలు చేసి ఆ మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడు నిరంతరం అభిమానుల్ని ఎలాగైతే ఆదరించారో అలాగే ఆయన మరణించినా కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ మేమందరం పూజలు చేస్తా కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తా కార్యక్రమాలు చేస్తున్నాం. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మారుమోగుతానే ఉంటుంది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ
ఆరోపించారు. శనివారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హులను ఆడిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ, మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. అంతేకాక గత జూలై, ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్ లో గ్యాంగ్ రేప్ కేసు నిందితుడైన క్రీడాకారుణ్ణి ఆడించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ ఉత్ప్రేరకాలు సరఫరా చేస్తుండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించిన మాచవరం పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని, ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపని ఎడల భవిష్యత్తులో క్రీడాకారులతో కలిసి నిరసన దీక్ష చేపడతారని హెచ్చరించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్పోర్ట్స్ కోడ్కు సంబంధించిన వివాదాలు, వాటిని పరిష్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు వారి పక్షపాత వైఖరి గురించి, మరియు గత 3 సంవత్సరాల నుంచి ఒక కోర్టు ద్వారా కార్యదర్శి అయిన ఒక ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిని అని చెప్పుకుంటున్న అతను చేస్తున్న అవకతవకల గురించి, మరీ ముఖ్యంగా ఏజ్ ఫ్రాడ్ మీద, డ్రగ్స్ వినియోగం, క్రీడల్లో మితిమీరిన స్టెరాయిడ్స్, నిషేధించిన స్టెరాయిడ్స్ వాడకాన్ని ప్రోత్సహించడం గురించి, మరియు యువ సిరీస్లో జరిగిన బెట్టింగుల గురించి కూడా వివరించడం కోసము గ్రామీణ క్రీడాకారులకి ఈ అనైతిక చర్యల మూలంగా ఎంతమంది క్రీడాకారులు నష్టపోయారు, వారి తరపున మాట్లాడడానికి నేను ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. వారికి నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను. ఇంతవరకు నేను ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన, అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది క్రీడాకారులు, దగ్గర 30% క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్, సబ్ జూనియర్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను. నేను పోలీసు వారికి ఫిర్యాదు చేశాను, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను, ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను. 3 సంవత్సరాలైనా కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోవడానికి కారణము వారి చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశాను. వారు సరైన సమాధానం చెప్పరు, ఎప్పుడు మేము బిజీగా ఉన్నామని చెప్తారు. ఇదే స్పోర్ట్స్ అథారిటీ అధికారులు గతంలో 2023కు ముందు మాజీ కార్యదర్శి పైన ఏ ఫిర్యాదు వచ్చినా కూడా తక్షణమే జెట్ స్పీడ్తో స్పందించి మాచవరం వారికి, విజిలెన్స్ వారికి, ఏసీబీ వారికి, సిఐడి వారికి వారు ఫిర్యాదు చేయని వ్యవస్థ అనేది లేదు. కానీ మేము ఎన్ని ఫిర్యాదులు సాక్ష్యాలతో సహా, డేట్ ఆఫ్ బర్త్లు మేము సాక్ష్యాలతో సహా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు మేము ఆర్టీఐలో తీసుకుని ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చినా కూడా వారు ఇంతవరకు 6 నెలలైనా కూడా వారి వైపు నుంచి స్పందన కరువైంది. అంతేకాకుండా వీరి నిర్లక్ష్య ధోరణి కారణంగా యూత్ గేమ్స్ జరిగినాయి. మొట్టమొదటిసారి కబడ్డీలో యూత్ గేమ్స్ జరిగితే ఆంధ్ర నుంచి 3 క్రీడాకారులు
ఇండియన్ ప్రాపబుల్స్ జట్టుకి ఎన్నిక కావడం జరిగింది. ఆ ముగ్గురు క్రీడాకారులు కూడా దురదృష్టం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్లు మార్చుకుని వారు 7 సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుని అండర్ 18లో ఆడడం దురదృష్టకరం. దాని గురించి మేము ఫిర్యాదు చేసినా కూడా ఏ విధమైన ఏ సంస్థ మాచవరం వారికి ఫిర్యాదు చేస్తే వారు మా పరిధి కాదు అంటున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేడుకను పురస్కరించుకొని స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని లక్ష దీపోత్సవ నిర్వాహకులు గొల్ల నారాయణరావు, నాగ సతీష్ బాబు, సాయిబాబు తెలిపారు. స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకుని పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన లాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. నగరంలోని లబ్బిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బ్రహ్మశ్రీ డాక్టర్ గొండిపూడి శివ సుధీర్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 17న సోమవారం ఉదయం విఘ్నేశ్వరుడి పూజా కార్యక్రమం, రాత్రి 7 గంటలకు శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం, రాత్రి 7 గంటలకు సింగినగర్ స్టేడియంలో ఉత్సవమూర్తుల పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొన్నారు. ఈ రోజున మన సమాజంలో సాధువర్తన, సత్ప్రవర్తన, అలాగే మానవీయత ఇవన్నీ పెంపొందించాలంటే ఎన్నో విషయాలు అవసరం. అటువంటి విషయాల్లో ఆధ్యాత్మికత అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ జయహో భారతీయం అలాగే ఇతర సంస్థలు ఇంతకుముందు 5,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, 7,000 మందితో లలితా సహస్రనామ మహోత్సవం కానీ, అలాగే 1000 మందితో జరిపారు. ఈ వారాహి అమ్మవారి మహోత్సవం కూడా ఆ పూజలు ఇవన్నీ కూడా కొన్ని వేల మందితో చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. ఈ రోజున వాళ్ళు లక్ష దీపోత్సవం అనే ఒక శీర్షిక క్రింద శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని చాలా అద్భుతంగా చేయాలి. నవంబర్ 17వ తారీఖున మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియము అజిత్ సింగ్ నగర్లో ఉన్నది, అందరికీ తెలుసది. 17వ తారీఖున 11వ నెల 2005 సోమవారం రోజున ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పుణ్యవాహన నచనం మండప దేవారాధన ఉదయం 9 గంటలకు మహాలింగార్చన, మధ్యాహ్నం 12:30 లక్ష బిల్వార్చన, సాయంత్రం 4 గంటలకు లలితా సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు రుద్ర హోమం, సాయంత్రం 6 గంటలకు భక్తి సంగీత విభావరి, రాత్రి 7 గంటలకు ఉమామహేశ్వర కళ్యాణోత్సవం, సామూహిక దీపారాచన, రాత్రి 9 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకి సేవ. కార్తీక మాసం అంటే చాలా పవిత్రోత్సవం అండి. ఆ కార్తీక మాసం కోసం 12 నెలలు కూడా అందరూ ఎదురు చూసే మాసం ఒక్కటే. జనాలందరూ కూడా అంటే మనిషి యొక్క తత్వం మార్చేది కానీ, మనిషి యొక్క సేవ చేసే గుణాన్ని కానీ ఈ కార్తీక మాసంలోనే ఏదైనా బయటపడుతుంది. అందుకని ఒక దైవత్వం అనేది ప్రతి మనిషిలోని బయటకు వచ్చి ఈ సేవ చేసుకోవాలన్న ఒక ఎంత పని మీద ఉన్నా కూడా కార్తీక మాసంలో ఉదయాన్నే లేవటం, మనం శివారాధన కానీ విష్ణు ఆరాధన కానీ చేయటం జరుగుతుంది. అలాంటి పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈ లక్ష దీపోత్సవం జయహో భారతి వాళ్ళు, సంతోషిమాత సేవా సమితి వాళ్ళు బీసీలందరినీ సంకీర్ణపరిచి వారిని రాజ్యాధికారం సాధించే విధంగా ముందుకు తీసుకెళ్లటమే యునైటెడ్ ఫ్రంట్ లక్ష్యమని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలందరి సమాయత్తం చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు చట్టసభల గడప కూడా తొక్కని కులాలకు చట్టసభలో ప్రవేశం కల్పించడమే తమ ఫ్రంట్ ఉద్దేశమని వారు తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ఆవిష్కార సభ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. పలు బీసీ కులాలకు చెందిన నేతలు ఈ సభలో పాల్గొన్నారు. ఫ్రంట్ ఆవిర్భావం అనంతరం బీసీ నేతలు హనుమంతరావు, సాంబశివరావు, శ్రీనివాసరావు, లక్ష్మీపతి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న
బీసీల సాధికారత సాధ్యం కాలేదన్నారు. 60% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు చట్టసభల్లో ప్రవేశించని కులాలను గుర్తించి వారికి రాజ్యాధికారం దక్కేలా చేసేందుకు ఐక్యంగా కృషి చేస్తామన్నారు. 10 లక్షల మందిని ఈ ఫ్రంట్లో భాగస్వాములు చేస్తామని, 1,00,000 మందితో త్వరలో బహిరంగ సభ నిర్వహించి తమ కార్యాచరణ రూపొందిస్తామని వారు స్పష్టం చేశారు. ఒక మొబైల్ యాప్ను ఇందుకోసం రూపొందిస్తామని వారు వివరించారు. తటస్థంగా ఉండే బీసీ కులాలను కూడా చైతన్యపరిచి వారిలో రాజ్యాధికార కాంక్ష పెంపొందిస్తామన్నారు. కులగణన నిర్వహిస్తే బీసీల సంఖ్య ఖచ్చితంగా తెలుస్తుందని, అందరినీ సంఘటిత పరచవచ్చునన్నారు. రాష్ట్ర స్వర్ణకారుల విశ్వ బ్రాహ్మణ అధికార ప్రతినిధి పి సాయి కిరణ్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లా దినేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, గత 9 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ ప్రాంతాల్లో బీసీ వేదిక ఆధ్వర్యంలో కార్యాచరణ తీసుకోవటము, అందరి యొక్క అభిప్రాయాల మేరకు ఏదైతే రాజ్యాధికార దిశగా బీసీలు వెళ్ళినప్పుడు మాత్రమే మన సమస్యలకి పరిష్కారం ఉంటుంది. అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి పూర్తి స్థాయిలో మనము ఉన్న రోజునే మన యొక్క సమస్యల పరిష్కార వేదిక అవుతుందనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో బీసీ ఉద్యమ నిర్మాణాల్లో దాదాపుగా 35-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనేటువంటి అంశంతో మేమెంతో మాకెంత అనేటువంటి విధానాన్ని ప్రతి బీసీ ఇంట్లో కూడా నినాదం కావాలి, తీసుకువెళ్ళాలి అనేటువంటి దాంతో బీసీ కులాలందరితో కూడా చర్చించడం అనేది ప్రధాన అంశం. మనకి భారతదేశం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కానీ రాష్ట్రంలో 52% జనాభా ఉండి 149 కులాలు ఉన్నా కానీ ఓన్లీ 1-2-3 ఓసీ కులాలు మాత్రమే పాలిస్తున్నాయి. దీన్ని మార్చాలి అని ఇంతకాలం మేము ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరు, మన పావులూరి హనుమంతరావు గారు కావచ్చు, బాబ్జీ నంద గారు నాయబ్ రమణ కావచ్చు, గొల్లపల్లి ప్రజాపతి గారు శాలివాడ కుమ్మరిగా కులం కావచ్చు, అలాగే మన కుక్కల రామప్రసాద్ గారు గౌడకల్లస్థ నుండి కావచ్చు, అలాగే హనుమంతరావు గారు దేవంగా కమ్యూనిటీని కావచ్చు. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం, గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాలన్నిటినీ కలుపుకుంటూ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటనలు చేయటం జరుగుతూ ఉండింది. ఆ పర్యటనల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 149 బీసీ కులాలను స్థానికంగా ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో కలవటం, ఆ కులాల యొక్క స్థితిగతులు, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకునే దానికోసం పర్యటనలు పూర్తి చేసి అందరి ఏదైతే 149 బీసీ కులాలు ఉన్నాయో ఈ 149 బీసీ కులాల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజున బీసీ వేదిక యునైటెడ్ బీసీ ఫ్రంట్గా రూపాంతరం చెందుతూ ఉందనే విషయాన్ని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీదట ఈ యునైటెడ్ బీసీ ఫ్రంట్ యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలలో రాజకీయంగా వెనకబడిపోయి చట్టసభల్లో ఈరోజు వరకు స్థానాన్ని పొందలేనటువంటి బీసీ కులాలకు చట్టసభలో స్థానం పొందేంత వరకు రాష్ట్రంలోని ఏ బీసీ కులానికి ఏ మూలన అన్యాయం జరిగినా పోరాడేదానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల్లో ప్రతి రాజకీయ పార్టీకి కూడా బీసీలకి హామీలు ఇవ్వటం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా చట్టసభల్లో, రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలు కల్పించిన రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకి విద్య, ఉద్యోగంతో పాటు రాజకీయ రిజర్వేషన్స్ కూడా కల్పించారు. అదేవిధంగా వాళ్ళకి అట్రాసిటీ యాక్ట్ కూడా కల్పించారు. అదే రిజర్వేషన్స్ ఉన్నటువంటి బీసీలకి జనాభా తామాషా మీద రిజర్వేషన్స్ కల్పించలేదు. కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే కల్పించారు. రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్స్ అనేవి కల్పించలేదు.
అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్ కూడా బీసీలకు కల్పించలేదు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవా గుణంతో ఖరీదైన వైద్యం మందులను ప్రజలకు ఉచితంగా అందించేలాగా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర అన్నారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఒమేగా అను హాస్పిటల్స్, శంకర్ ఐ హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్స్, ఆంధ్ర హాస్పిటల్స్, పిల్లయ్యార్ ఆయుర్వేద ఆసుపత్రి సౌజన్యంతో భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ గుప్తా సెంటర్లోని షాదీఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఫిజియోథెరపీ, స్కానింగ్, ఆయుర్వేద చికిత్సలు వంటి వైద్య సదుపాయాలను ఉచితంగా అందించారు. ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు అచ్యుత్ బాబు కామినీని మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ తీసుకున్న చొరవ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ప్రతి నెల ఒక్కో డివిజన్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్ నుంచి కిడ్నీ స్కాన్, ఒమేగా అను హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, శంకర్ కంటి ఆసుపత్రి నుంచి కంటి జబ్బులు, ఇలా వివిధ రకాల సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని చేయించుకునే మాస్టర్ చెకప్లు, ఇటువంటి వైద్య శిబిరాలు ఉచితంగా చేయించుకోవచ్చని అన్నారు. విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు శ్రీతేజ మాట్లాడుతూ తమ హాస్పిటల్ తరపున రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, ఎముకల పటుత్వ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. మధుమేహం, ఇతర వైద్య సమస్యల గురించి అవగాహన కల్పించామన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి ఆధ్వర్యంలో, వారి స్వంత ఫౌండేషన్ సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలోని ప్రఖ్యాత హాస్పిటల్స్ అయిన ఆంధ్ర హాస్పిటల్స్, అను హాస్పిటల్స్, బెస్ట్ హాస్పిటల్స్ అన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మా 39వ డివిజన్లోని షాదీఖానాలో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ గట్టు వెనుక ప్రాంతంలోని మహిళలందరికీ కూడా ఖరీదైన వైద్యాలన్నీ, ఖరీదైన టెస్టులన్నీ కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ఫౌండేషన్ ద్వారా సేవా గుణంతో మా ఎమ్మెల్యే గారు గతగా చాలాసార్లు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేక ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా డివిజన్లో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డ్వాక్రా మహిళలకి ఇంట్లో మహిళ స్ట్రాంగ్గా ఉంటేనే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది, వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి నమ్మే మా నాయకులు సుజనా చౌదరి గారు మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాకుండా వారి ఫౌండేషన్ తరపున కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఆయన ప్రజలు ఏ విధంగా అయితే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారో, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారో వారి బాగోగులు చూసుకుంటూ ఆయన ఫౌండేషన్ తరపున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ 39వ డివిజన్ స్థానిక షాదీఖానాలో డివిజన్కి సంబంధించి మన నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో భాగంగా విజయవాడ నగరంలోని ప్రముఖ హాస్పిటల్స్, అలాగే ప్రముఖ వైద్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వారికి కావలసిన మందులను కూడా అందిస్తున్నారు. కంటి పరీక్షలు, దంత పరీక్షలు, అలాగే స్కానింగ్లు కానీ ఇంకా కొన్ని వేల రూపాయలు ఏవైతే బయట మనం చేయించుకుంటే అయ్యేటటువంటి ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ, కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాగే న్యాయవాదులకు భద్రతా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రాజారాం, ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదని అన్నారు. సరైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని, పోటీదారుల ఫీజు నామమాత్రంగా ఉండాలని వారు కోరారు. న్యాయవాదులకు రక్షణ కరువైందని, అసంఘిక శక్తుల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వం శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా వారు కోరారు. రానున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.
ఇతర న్యాయవాదుల సంఘం ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే మనకి అన్ని రకాలుగా కూడా న్యాయవాదులకు ఎటువంటి న్యాయం జరగటం లేదు. న్యాయం జరగాలంటే ఏం చేయాలన్న ఒక సదుద్దేశంతో శ్రీనివాస్ గారు, మీ అందరం మా గౌరవాధ్యక్షులు శంకు గారు అందరూ కలిసి స్టార్ట్ చేయడం ప్రారంభించాం. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్లకు ఎక్కడా కూడా న్యాయం జరగటం లేదు. మనం న్యాయం చేస్తున్న అడ్వకేట్స్ మనమే సఫర్ అవుతున్నాం అన్ని రకాలుగా కూడా. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అడ్వకేట్ల మీద అటాక్ చేయడము, వాళ్ళ కార్లు కాల్ చేయడము, వాళ్ళని చంపేయడం జరుగుతున్నాయి. ఇంకెక్కడో కాదు, నా జూనియర్స్ ఇద్దరు ఉండే, మీకు తెలిసి ఉంటుంది. మంతెన దగ్గర కరీంనగర్లో 2001లో హత్య చేయడం జరిగింది. వాళ్ళని వామన్ రావు, ఆయన భార్యని, ఇద్దరు అడ్వకేట్లే. అట్లాగే చాలామందికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అడ్వకేట్ సఫర్ అవుతున్నారు. మొన్ననే రీసెంట్గా విజయవాడలో కూడా ఒక కార్ని కాల్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా పరిరక్షణ లేదు మనకి. కాబట్టి ఒక అడ్వకేట్స్ యాక్ట్ కావాలని చెప్పి దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం. దానికి మా సోదరులు కొంతమంది దోన్ నుంచి ఉత్సాహం చూపించారు, వాకింగ్ చేస్తామని. ఆ విషయంలో మేము కూడా యాక్సెప్ట్ చేసి రిట్ పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా ఒక పెర్మిషన్ తీసుకొని రిట్ పిటిషన్ డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇద్దరు అడ్వకేట్స్ దోన్ నుంచి అమరావతి వరకు కూడా పాదయాత్రలో మొన్న వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏంటంటే మనకి బార్ కౌన్సిల్లో ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా అది ఇంతవరకు 7 టర్మ్స్ 8 టర్మ్స్ జరుగుతున్నది. దానికి ఒక సరి అయిన పద్ధతిలో నడవటం లేదు. వ్యక్తిగత శుభ్రత మన ఆరోగ్యానికి, సామాజిక శుభ్రత మన సమాజ అభివృద్ధికి ఖచ్చితంగా ఉండాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. సామాజిక పరిశుభ్రతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. వాంబే కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ, వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖ్యంగా ఆహారం సేవించే ముందు మలమూత్రానికి వెళ్లిన తరువాత సబ్బుతో చేతి వేళ్లన్నీ చేతిలో ఉన్న గీతలతో సహా హానికరమైన క్రిములు తొలగించేందుకు కడగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ప్రజలకు ఉపయోగపడే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈ నెల వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక పరిశుభ్రతపై చేస్తున్నారని, నగరపాలక సంస్థ పరిధిలో గల ప్రజలకు అందరికీ కేవలం వ్యక్తిగత శుభ్రతలో అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక పరిశుభ్రతలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు, మహిళలకు చేతులు కడిగే విధానాన్ని డాక్టర్ల చేత ప్రత్యేకంగా చూపించడమే కాకుండా పిల్లల చేత చేయించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత కొరకు ప్రజలకు చాటి చెప్పేలా ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంపీ కేశవ్ శివనాథ్ కొండూరులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆత్మగౌరవ పతాకమైన బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, నేషనల్ కమిషన్ మెంబర్ మాదిగాని గురునాథం అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి దూర్జటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి దుర్జతి మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధి కోసం తమ శాఖ ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మాదిగాని గురునాథం మాట్లాడుతూ, బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్య దైవంగా మారాడని, ఆయన పోరాట యోధుడంటూ కొనియాడారు. అలాగే బిర్సా ముండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని తెలియపరచడంతో పాటు బ్రిటిష్ పాలకుల అధిక పన్నులపై ఎదురు తిరిగిన ధీరుడు బిర్సా ముండా అని చెప్పారు.
పాతికేళ్లైనా రాకముందే బ్రిటిష్ పాలకులపై పిడికిలి బిగించిన బిర్సా ముండా ధైర్య సాహసాల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 15వ తేదీన జన్ జాతీయ గౌరవ్ దివాస్ గా ప్రకటించడం జరిగిందన్నారు. జనజాతీయ గౌరవ్ దివాస్ వల్ల ప్రాచుర్యంలో లేని గిరిజన చారిత్రక ప్రాధాన్యత లభించిందన్నారు. గిరిజన విద్యావేత్త డాక్టర్ జ్యోతిరావు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. 10వ తరగతి ఇంటర్ వరకు చదివిన తరువాతపై చదువులు కొనసాగించడం లేదని ప్రభుత్వం అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు. బిర్సా ముండా విద్య నేర్చుకోవటం చాలా కష్టపడ్డారని, ఆయన స్ఫూర్తితో గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని కోరారు. 1875లో బీహార్ ఉమ్మడి రాష్ట్రంలో జార్ఖండ్లో అతను జన్మించాడు. జన్మించినటువంటి నేపథ్యంలో తను చదువుకుంటూ వివక్షతకు గురవుతూ బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి అనేక కష్టాలు, మహిళలకి అక్కడ వాళ్ళ యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ ఆర్థిక పరిపుష్టి లేకుండా శ్రమే పెట్టుబడిగా పెట్టినటువంటి ఈ గిరిజనుల యొక్క శ్రమను దోచుకుంటూ ధిక్కార స్వరంతో వాళ్ళు పీచమడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సూర్యుడిగా బయటకు వచ్చాడు. వచ్చి విల్లంబులు చేత్తో పట్టుకొని తను 19వ ఏట దాకా జర్మన్ స్కూల్లో చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మిషనరీ స్కూల్స్ను కూడా వ్యతిరేకించాడు. అదేవిధంగా బ్రిటిష్ వ్యవస్థను కూడా అతను కూలదోయటం కోసం తానాల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ముర్మా ఫ్యామిలీ, ఈ యొక్క బిర్సా ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఒక పెద్ద రాణి గారు ఉన్నారు, వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక వారందరూ ఏదైతే గంటం దొర కానీ ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి మన మన్యంలో పనిచేసినటువంటి యుద్ధ వీరులు వీళ్ళంతా కూడా గిరిజన జాతికి సంబంధించినటువంటి మహామహులు. వీళ్ళు ఆ రోజున 19వ ఏట నుంచి తన ఉద్యమాన్ని నేపథ్యంలో పోరాటం చేస్తూ అక్కడ 25 ఏళ్లకి అసూలు బాశాడు. భగత్ సింగ్ లాగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉరికమ్మ ఎక్కించి ఉరి తీశారో అదేవిధంగా 1900వ సంవత్సరంలో బిర్సా ముండా గారిని అక్కడ విషమిచ్చి చంపేశారు జైల్లో. ఇది దారుణమైనటువంటి అంశం. తను ఎంత ఎదురు తిరిగాడంటే బాహుబలులు చాలరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో జరిగిన ఓ ఫెస్ట్ లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ చర్చానీయాంశం. రాష్ట్రంలో టూరిజం డెవలప్ అవ్వాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గ పెద్దపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో దోసపాడు ఛానల్ పై కుప్పకూలిన వంతెన, దిగుబడిపోయిన టిప్పర్, స్వల్ప గాయాలతో బయటపడ్డ టిప్పర్ డ్రైవర్. రాజస్థాన్ జోధాపూర్ లో అత్యంత మానవీయ ఘటన. తమకు పెళ్లిళ్లు కావడం లేదని దారుణానికి తెగబడిన నలుగురు మహిళలు. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కన్నీరు మున్నీరవుతున్న చిన్నారి తండ్రి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమైన వార్తలు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.